విజయవాడ పోలీస్ కమిషనర్ అదేవిధంగా అడ్మిన్ డీసీపీ గారిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే కృష్ణలంక ప్రాంతానికి సంబంధించిన ఒక యువకుడు గాదే సాయికృష్ణ అనే వ్యక్తి తను కనిపించట్లేదని చెప్పని, అదేవిధంగా పోలీస్ వాళ్ళే చంపేశారని చెప్పని ఆ ఒక యువకుడు ఒక తల్లి ఏ విధంగా అయితే బాధపడుతుందో దానికి సంబంధించి వాళ్ళు కోర్టుకి వెళ్తాం కానివ్వండి, తను 9వ తారీఖున ప్రొడ్యూస్ చేయమంటాం ఎన్ని కూడా మనకు తెలిసిన విషయాలే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నగర పోలీస్ కమిషనర్ గారిని అదేవిధంగా పోలీస్ శాఖని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ వ్యక్తిని ఏం చేశారు, ఆ వ్యక్తిని ప్రొడ్యూస్ చేయమని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తాం. ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యకరం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడితే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, కానీ ఒక వ్యక్తిని తీసుకువచ్చి లేదా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టి ఒక వ్యక్తి కనపడకుండా పోయే విధంగా ఈరోజు పరిస్థితులు ఉన్నాయంటే దాని మీద పూర్తిగా విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే దీనికి కారణమైన ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పోలీస్ వ్యవస్థ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడ పడితే అక్కడ అన్యాయంగా అక్రమంగా కేసులు, మరీ ముఖ్యంగా విజయవాడ నగర పోలీస్ అయితే చివరికి కూటమి ప్రభుత్వం సంబంధించిన పార్టీకి సంబంధించిన పేపర్లో కూడా అనేక వార్తలు ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తున్నారని, లేకపోతే ప్రైవేట్గా పంచాయతీలు చేస్తున్నారని చెప్పని అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. ఈరోజు గతంలో ఎప్పుడు గారు లేదు, కానీ మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వంలో ఇలాంటి పనులు జరుగుతున్నాయి. కాబట్టి పోలీస్ శాఖ వారు గారు వాళ్ళ మీద వచ్చే ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు పోలీస్ శాఖ మీద ఉంది. అదేవిధంగా గాడే సాయికృష్ణ ఈరోజు ఆ తల్లి ఒక బాధ, నిజంగా చాలా బాధాకరం విషయం. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, తన మీద కేసులు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు, కానీ చట్టపరంగా తనకి శిక్ష విధించాలి. అంతేగాని వాళ్ళ తల్లి చెప్పినట్టుగా ఇబ్బంది పెట్టో లేకపోతే తన మీద కొట్టో ఇలాంటి కార్యక్రమాలు కనుక పోలీసు వారు చేస్తే మాత్రం ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. వెంటనే పోలీసు వారు గారు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పని, కోర్టు గారు నిబంధనలు అన్నీ గారు బయటికి తీయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరంగా డిమాండ్ చేస్తాం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగరంలో కృష్ణలంక ప్రాంతానికి సంబంధించిన గాదే సాయికృష్ణ పోయిన నెల 8వ తారీఖు నుంచి కనపడటం లేదని గాదే సాయికృష్ణ తల్లి చెప్పినటువంటి మాటల ఆధారంగా కృష్ణలంక పోలీసులు ఆవిడ ఇంటికి వెళ్ళి 2 కానిస్టేబుల్స్ బలవంతంగా ఆవిడ ఫోన్ తీసుకుని ఎక్కడో మార్కాపురంలో ఉంటున్నటువంటికి ఆ ఫోన్ ద్వారా అతనితో మాట్లాడుకుని ట్రేస్ చేసి ఆ రోజు రాత్రి 8వ తారీఖు రాత్రి అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినట్టుగా తల్లి చెప్తోంది. తీసుకొచ్చిన తర్వాత ఇష్టానుసారంగా కొట్టడము, కాళ్ళు పగిలిపోయే విధంగా, గోళ్ళు ఊడిపోయే విధంగా బాధటము, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి ఆ తల్లితో నీ కొడుక్కి దండ రెడీ చేసుకో అని చెప్పడము అంటే ఏ రకంగా ప్రజల యొక్క పౌరుల యొక్క హక్కులు విజయవాడ నగరంలో హరించబడుతున్నాయి అని అడుగుతా ఉన్నాం. చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని తొంగలో తొక్కి చట్టాన్ని చేతిలో తీసుకుని ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? ఇదేనా ప్రజలతో కలిసి పోలీసు వ్యవస్థ కలిసి పనిచేయడం అంటే? ఇదేనా అని అడుగుతా ఉన్నాం. ఏమైంది, ఎక్కడున్నాడు సాయికృష్ణ అని కూడా అడుగుతా ఉన్నాం. పోలీసులు మౌనం వహిస్తూ ఉన్నారు, సమాధానం చెప్పట్లేదు, ఏం మాట్లాడట్లేదు. పోయిన నెల 8వ తారీఖు నుంచి కనపట్లేదని ఆ కుటుంబ సభ్యులు చెప్పేటటువంటి
మాట ఏంటంటే కొట్టారు, చనిపోయాడు, దహనం చేశారు. ఇది ఆ కుటుంబం నుంచి వచ్చేటటువంటి మాట. వాళ్ళంతా కూడా పూర్తి సమాచారంతోనే చెప్తా ఉన్నారు. ఒక మనిషికి ఏదైనా కేసులుంటే, ఏదైనా సత్ప్రవర్తన లేకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. కోర్టు ద్వారా శిక్షించాలే తప్ప చట్టాన్ని చేతిలో తీసుకుని కొట్టడం అనేది ఏ రాజ్యాంగంలో ఉన్నది అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉందా? దీనికి సమాధానం చెప్పాలి. దీంతోపాటు నగరంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు గురవుతా ఉంది. కొట్టడం ఏంటి? 6 సిబ్బంది ఉన్నారు అని చెప్తుంది ఆ తల్లి. 6 సిబ్బంది ఎవరు? కొట్టినటువంటి వ్యక్తి ఎవరు? చనిపోతే ఏం చేశారు? లేకపోతే బతికి ఉన్నారా? బతికుంటే తీసుకొచ్చి చూపించాలి కదా. కోర్టు ముందు ఈ నెల 28, 29 తారీఖుల్లో కోర్టు కూడా చెప్పింది, హెబియస్ కార్పొరేషన్ పిటిషన్కి సమాధానం ఇస్తూ దీన్ని ఇమీడియట్గా అతన్ని హాజరుపరచండి, లేకపోతే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కమిషనర్ గారికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. దీని మీద ప్రభుత్వం మాట్లాడాలి, క్యాబినెట్ మాట్లాడాలి, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడాలి. విజయవాడ నగరంలోనే ఉంటారు హోమ్ మినిస్టర్ గారు. పక్కన విజయవాడ నగరంలోనూ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారికి తెలియకుండానే ఇలాంటి పనులు జరుగుతూ ఉన్నాయా? అంటే హోము ఆవిడ కంట్రోల్లో ఉందా లేదా? దీనికి సమాధానం చెప్పాలి ఆవిడ. లేకపోతే ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 2 జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకుని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏం జరిగిందో ఆ కుటుంబానికి, విజయవాడ ప్రజలకి సమాధానం చెప్పే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అవసరమైతే డీజీపీ గారి ఆఫీసుకి కూడా వెళ్ళి చెప్పడం జరుగుతుంది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో పోలీసులు? దొంగ కేసులు పెట్టడము, సోషల్ మీడియాని మోయించడము. సోషల్ మీడియాలో ఉన్నటువంటి 800 మంది వారియర్ని వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. ఇదేనా? దీనికి సమాధానం చెప్పాలి. ఇది హత్య, సర్కారు హత్య, పోలీసు హత్య ఏంటనే విషయం స్పష్టంగా విజయవాడ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పాలి. దానికి ఆ కుటుంబానికి జవాబుదారీతనంగా ఏం జరిగిందో చెప్పాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉన్నది అని చెప్పని, ఒకవేళ లేకపోతే ఒక కార్యాచరణ ప్రణాళికని మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలోకి తీసుకెళ్ళి పార్టీ యావత్తు కూడా ఆ సంఘటనకి బాధ్యులైనటువంటి వారి మీద చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది, పనిచేస్తుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.